లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవమనితాం లోకైక దీపాంకురాం. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మరికొన్ని రోజుల్లో మంగళకరమైన ఫాల్గుణ మాసం పౌర్ణిమ వచ్చేస్తోందండి. ఈ ఫాల్గుణ పౌర్ణమి రోజులోనే లక్ష్మీ అమ్మవారు పాలకడలి సముద్రంలోంచి శ్వేత వస్త్రాలలోని దగదగలాడిపోతూ అమ్మవారు ఉద్భవించారు. అమ్మవారు ఈరోజు జన్మించారు అని చెప్పుకుంటారు. పూర్వకాలంలో దేవతలు రాక్షసులు ఇద్దరూ కూడా మందర పర్వతం అని అంటే అమృతం కోసము చిలికారంటండి. ఈ పర్వతం చిలికినప్పుడు చాలా రకమైన వస్తువులు వచ్చాయి. అదే సమయానికి ఈ పౌర్ణమి వేళ సమయంలో శ్వేత వస్త్రాలలో పద్మాసనంలోని అమ్మవారు కలువ పువ్వులో నుంచి అలా ఉద్భవించినప్పుడు ఒక కాంతి వెలుగు దర్శనంతో అంటే అమ్మవారు వెలిగిపోతూ ఉద్భవించారంట. వైపు ఎడం వైపు 2 గజలక్ష్ములండి చక్కగా పాలబిందులు పట్టుకుని ఉద్భవించిన లక్ష్మీదేవికి పాలతో అభిషేకం చేస్తూ అమ్మవారిని స్వాగతించారంట. ఇది చూసిన దేవతలు అక్కడ ఉన్న రాక్షసులు అందరూ కూడా ఏంటి ఇంత కాంతివంతమైన శక్తి ఏదో వస్తోంది అనుకుని అందరూ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరూ కూడా లక్ష్మీదేవి రాకతో చక్కగా మురిసిపోయారంట. నెమలులు ఆడాయంట. ప్రకృతి ఎంతో పులకరించిపోయిందంట. ఇంత మహాంతరమైన లక్ష్మీ పౌర్ణమి పూజా విధానం ఈరోజు మన అందరం చక్కగా తెలుసుకుందాం. లక్ష్మీ జయంతి 14 మార్చి 2025 తారీఖున వచ్చిందండి. ఇదే రోజు అయ్యప్ప స్వామి జయంతి కూడానండి. అలాగే హోలీ పండగ కూడా. ఈ 3 కూడా ఈరోజే కలిసి వచ్చాయి. మనందరం కూడా చక్కగా ఈరోజు అమ్మవారిని ఎలా పూజించుకోవాలి, ఎలా కొలుచుకోవాలి, వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. లక్ష్మీ జయంతి రోజు మీకు కుదిరితే శ్రీ సూక్తం చదువుకోండి. శ్రీ సూక్తం చదువుకుంటూ అమ్మని చక్కగా పూజించుకోవచ్చు. ముందుగా అమ్మకి ఎంతో ప్రీతికరమైన బిల్వపత్రాలు అండి. బిల్వపత్రాలతోని ఈరోజు అమ్మని పూజిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయండి. ఎందుకు అంటే బిల్వపత్రము శ్రీ పత్రం కింద పూజిస్తారు, లక్ష్మీ స్వరూపం కింద భావిస్తారు. అమ్మకి ఇవి చాలా చాలా ప్రీతికరం అండి. శ్రీపత్రము అన్న బిల్వపత్రాలు అన్న ఒకటేనండి. మనకి ఎక్కువ దొరకకపోయినా 1-2 బిల్వపత్రం దొరికినా ప్రయత్నించండి. అలాగే లక్ష్మీదేవికి కలువ పువ్వులంటే చాలా ప్రీతికరం అండి. కుదిరితే మనము 1-2 తెచ్చుకుని అమ్మకి పూజించుకోవచ్చు. కలువ పువ్వులతో పూజిస్తే అంట మోక్షం వస్తుంది. అలాగే బిల్వపత్రాలతో పూజిస్తే సకల ఐశ్వర్యము సిద్ధిస్తుంది. ఇంకొక 3వ ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే లక్ష్మీదేవికి పసుపు చాలా చాలా ప్రీతికరం అండి. అందుకనే ఎవరైనా సరే అభిషేకాలు చేసుకునే వాళ్ళు పాలాభిషేకము, పంచామృతము, అలాగే చందనంతో చేసుకున్న జలంతో వీటన్నిటితోని మనం చేసుకుంటాం. తప్పకుండా పసుపు నీళ్లతో అమ్మని ఈరోజు అభిషేకించుకోండి. అమ్మకి పసుపు రంగు అంటే చాలా ఇష్టము. అలాగే పసుపు చామంతులు కానీ తెలుపు చామంతులతో పూజించుకోవడానికి ప్రయత్నించుకోండి. మీకు ఎలాంటి మంత్రాలు రాకపోయినా లక్ష్మీదేవి చిన్న చిన్న మంత్రాలు ఉంటాయండి, నేను పెడతాను. అవి వింటూ అయినా సరే చక్కగా చేసుకోము. ఏ లక్ష్మీ పూజ చేసినా అండి ముందుగా మన ఇంటి వాతావరణాన్ని శుభ్రంగా అంటే ఈరోజు చక్కగా ఇల్లుని అంతా అలికేసుకొని శుభ్రంగా ఉంచుకోండి. అంటే ప్రతిరోజు మనం చేసుకునేవే ఈరోజు కొంచెం శ్రద్ధగా జాగ్రత్తగా శుభ్రంగా. ఎందుకు అంటే లక్ష్మీదేవి శుభ్రంగా ఉన్న చోటే అమ్మవారు ఎప్పుడూ తిరుగుతూ ఉంటారండి. అలాగే మన కుటుంబ సభ్యులందరూ కూడా మన ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆనందంగా అన్యోన్యంగా అంటే ఎక్కడైతే ఆనందంగా నవ్వుతూ ఆ వాతావరణం ఉంటుందో లక్ష్మీదేవి శుభ్రంగా ఉంటుందో కుదిరితే మామిడాకులు పెట్టుకోండి ఇంటికి. అంటే ఇవన్నీ చిన్న చిన్నవండి. అంటే గడప దగ్గర ముగ్గు వేసుకుని అక్కడ చిన్న దీపం పెట్టుకుని అక్కడ చిన్న మామిడాకు పెట్టుకుని అమ్మవారికి పూజ చేసుకుని ఇంట్లో వాళ్ళందరూ చక్కగా ఆనందంగా సంతోషంగా
సంతోషంగా ఉంటే ఆ రోజు లక్ష్మీదేవి పుట్టినరోజు కాబట్టి అమ్మవారు కొంచెం ప్రసన్నం చెందుతారు. అలాగే మీకు కుదిరితే మీ పూజ అయిన తర్వాత ఏదైనా ఒక పెద్ద ముత్తైదు అంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరినైనా ఇంటికి పిలిచి కాళ్ళకి పసుపు రాసి చక్కగా వీలైతే పారాయణ కూడా రాయండి. వాళ్ళకి బొట్టు పెట్టి సౌభాగ్య ద్రవ్యాలు అంటారు కదండి, కాటిక, అద్దము, కుంకుమ, అలాగే అంటే వాళ్ళ మొహానికి అలంకరించుకునే వస్తువులన్నీ కూడా నేను ఇక్కడ ఫోటో పెడుతున్నాను చూడండి. ఇవన్నీ కూడా సౌభాగ్య ద్రవ్యాలు అంటారు. ఆవిడని మీరు లక్ష్మీ స్వరూపం కింద భావించి మీ శక్తి కొరకు, మనకి ఎంత శక్తి ఉంటే అంతేనండి, ఇవన్నీ కుదరకపోయినా ఒక చిన్న జాకెట్ ముక్క పెట్టుకునో లేదా పండు తాంబూలం ఇచ్చుకొని మనస్ఫూర్తిగా వాళ్ళ దగ్గర నుంచి మీరు ఆశీర్వాదం తీసుకోండి. వాళ్ళని లక్ష్మీదేవి కింద భావించండి. ఈరోజు లక్ష్మీదేవికి అన్నింటికన్నా ప్రీతికరమైన నైవేద్యం ఏంటి అంటే బెల్లం పరమాణం అండి. చక్కగా పాలు పోసుకుని నెయ్యి వేసుకుని చక్కగా మనస్ఫూర్తిగా అమ్మని తలుచుకుంటూ పరమాణం వండండి. ఆ వచ్చిన ముత్తైదుకి తప్పకుండా ఈ ప్రసాదం అంటే ఇంటికి వచ్చిన వాళ్ళని నోరు తీపి చేసి పంపించండి. ఇలాంటి మంత్రాలు రాకపోయినా, పూజ చేసుకోవడం రాకపోయినా, కేవలం లక్ష్మీదేవికి సంబంధించిన కొన్ని 3-4 మంత్రాలు ఉంటాయండి. తప్పకుండా మీకు కుదిరితే ఒక్కొక్క మంత్రం 11 సార్లు చదువుకోండి. మొదటి మంత్రము ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయ ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః. ఈ మంత్రం జపిస్తే మనకి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతామండి. కుదిరితే తామర గింజలతో చేసిన జపమాల తీసుకుని ఈ మంత్రాన్ని పఠించండి. మనం ఇంకొకసారి చూద్దాం. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయ ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః. లక్ష్మీదేవి బీజమంత్రం అండి. ఓం హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మ్యై నమః. ఓం హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మ్యై నమః. ఓం హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మ్యై నమః. ఈ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వాళ్ళు అన్ని రంగాలలోని సమృద్ధి సాధిస్తారు అండి. లక్ష్మీదేవి గాయత్రి మంత్రం అండి. ఓం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఈ మంత్రం వల్ల ఆధ్యాత్మికంగా వృద్ధి చెందుతారండి. అంటే మనలో దైవభక్తి పెరుగుతుంది. గాయత్రి స్వరూపము, గాయత్రి మంత్రము అంటే జ్ఞాన స్వరూపిణి కాబట్టి చాలా ముఖ్యమైన లక్ష్మీ కుబేరుడి మంత్రం అండి. మన ఇంట్లో అష్టైశ్వర్యాలు ఉండాలి, కలగాలి అంటే తప్పకుండా ఈ నామాన్ని 3, 5, 7, 9 లేదా 11 సార్లు జపించండి. ఇప్పుడు ఆ మంత్రం ఏంటో చూద్దాం. ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మీ మమ గృహి ధనం పురాయ నమః. ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మీ మమ గృహి ధనం పురాయ నమః. ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మీ మమ గృహి ధనం పురాయ నమః. ఇంకొకసారి చదువుకుందాం అండి. ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మీ మమ గృహి ధనం పురాయ నమః. ఎంత చక్కటి నామము అంటే అష్టలక్ష్ములతో పాటు 8 లక్ష్ములు అలాగే కుబేరుడిని చక్కగా కలిపి జపించే మంత్రం అండి. తప్పకుండా ఈ మంత్రాన్ని జపించండి. కనీసం 3 సార్లైనా చదువుకోండి. లేదు అంటే ఈ ఆడియో పెట్టుకొని వింటూ చక్కగా ఒక్కొక్కసారికి ఒక్కొక్క పుష్పం అమ్మవారికి సమర్పించుకోండి. తప్పకుండా మన ఇంట్లో సిరి సంపదలు అలాగే ఎలాంటి ఆర్థిక సమస్యలున్నా అమ్మవారు మనని తీరుస్తారు, అలాగే కాపాడుతారు.
మనకి ఎలాంటి మంత్రాలు ఎలాంటి పూజలు రాకపోయినా నేను మొత్తం ఈ వీడియోలో 3, 4 మంత్రాలండి చెప్పాను. కుదిరితే 11 సార్లు చక్కగా చదువుకోండి. ఎలాంటి అష్టోత్తరాలు రాకపోయినా చక్కగా తేలిగ్గా మన ఇల్లు వాతావరణాన్ని అంతా కూడా శుభ్రంగా ఉంచుకొని మనకి వచ్చిన 1, 2 మంత్రాలని చదువుకొని అమ్మని ప్రసన్నం చేసుకోవచ్చండి. మాకు ఇవేమీ వీలు కావవు, ఇంట్లో అవ్వదు అండి, మాకు ఇవేమీ చేయడం రాదు అనుకునేవాళ్ళు తప్పకుండా దేవాలయానికి వెళ్ళండి. కొన్ని పువ్వులు, అమ్మకి పళ్ళు పువ్వులతో వెళ్ళి గుడిలో ఉన్న గురువు గారికి ఇచ్చి చక్కగా పూజ చేయించుకోండి. అలాగే శ్రీ సూక్తం వచ్చిన వాళ్ళు లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవచ్చు. పౌర్ణమి రోజు కాబట్టి లలితా సహస్రనామం కూడా చక్కగా పారాయణ చేసుకోవచ్చు. ఇంకో అమ్మకి ఎంతో ఇష్టమైందండి, అస్సలు మర్చిపోవద్ది పని. మీకు ఎలా వచ్చినా పర్వాలేదు, మంచిగా మనస్ఫూర్తిగా అమ్మ మీద ప్రేమతో మంగళ హారతితో ఈ పూజని చక్కగా ముగించుకోండి. ఇప్పుడు మనం మంగళ హారతిలోకి వెళ్ళిపోదామండి. మనందరికీ కూడా అమ్మ దయ ఉండాలి, మన మీద కటాక్షం ఉండాలి. మన అందరి ఇళ్లల్లో కూడా అమ్మ ఎప్పుడూ ఉండి మన ఆర్థిక సమస్యలన్నీ కూడా ఆ బంగారు లక్ష్మీదేవి తీర్చాలని కోరుకుంటూ ఈరోజు మనం చక్కగా శుచి శుభ్రతతో ఈ పూజని నిర్వహించుకుందాం అండి. మనకి ఎంత ఉంటే అంతేనండి, ఒక్క పువ్వే ఉందా, ఒక్క పువ్వుతోనే మనస్ఫూర్తిగా మీ వాతావరణం అంతా కూడా శుభ్రం చేసుకుని ఈ పూజను చేసుకోండి. ఇప్పుడు మనం లక్ష్మీదేవి హారతి పాట చూసేద్దాం. ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మీ తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ, ఎట్లా నిన్నెత్తుకొందు ఆట్లాడే బాలవు నీవు, ఇట్లా రమ్మనుచు పిలిచి కోట్ల ధనమిచ్చే తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మీ తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ, పసిబాలవైతే ఎత్తుకొందు మహాలక్ష్మీ తల్లి, పసిడి బుగ్గల పాల వెళ్ళి, పూలు పళ్ళు తోరణములతో పాలవెల్లి కట్టిన వేదికపై కలహంస నడకలతోటి గల్లు గల్లుమని నడిచే తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే మహాలక్ష్మీ నారాయణీ నమోస్తుతే. సర్వం శ్రీ లలితార్పణమస్తు. శ్రీమాత్రే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు. ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మీ తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందు